రోజు అయితే హోమ్ టూర్ వీడియో చేస్తున్నా. సో యాక్చువల్గా అయితే నేను చేయకూడదనే అనుకున్నా, నాకు ప్లాన్ కూడా లేదు. బేసిక్గా ఈ వీకెండ్ అంటే ఈరోజు మేము ట్యూస్డే షూట్ చేస్తున్నా. సో సాటర్డేకి అంతా షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ హౌస్ లైక్ మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఫ్యామిలీ పెట్టిన హౌస్ కదా. సో ఒక మెమొరీలా ఉంటుంది, ఒక షూట్ చేసుకుందామని అనుకున్నా. సో ఇంత ఫాస్ట్గా మేము అనుకోలా మారిపోతాము అని చెప్పి. సో ఓకే చూద్దాం. అంటే బేసిక్గా పెద్ద డెకరేషన్ అంతా ఏం చేయలేదన్నమాట. మాకు తెలుసు ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక టైంలో మారిపోతామని చెప్పి. సో ఈ ఇంటికి తగినట్టువన్నీ తీసుకుంటే కుదరదు కదా అని చెప్పి మేము తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ అన్ని ఖాళీ గోడలే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇదైతే హాల్. కొంచెం పెద్దగానే ఉంటుంది హాల్ అయితే. సో ఫస్ట్ ఇలా వస్తే మనకి ఇక్కడ టీవీ ఉంది అనమాట. సో ఈ టీవీ నియో QLED 4K అండ్ 55 inches అనమాట, సామ్సంగ్ నుంచి. సో క్లారిటీ అయితే చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్గా దీని కాస్ట్ నాకు గుర్తున్నంత వరకు 80,000 అలా పడింది అనుకుంటా. బట్ ఒరిజినల్ ప్రైస్ నాకు గుర్తులేదు కరెక్ట్గా. మేము ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం యాక్చువల్గా. సో ఇది ఒక్కటే డెకరేషన్ ఐటమ్ ఉందని చెప్పచ్చు. సో ఇది కూడా మేము తీసుకోలేదు, మ్యారేజ్కి ఎవరో గిఫ్ట్ చేశారు. బట్ నాకు నేమ్ తెలీదు, బట్ నాకు చాలా నచ్చింది అనమాట. ప్లస్ ఇలా 7 horses పెడితే మంచిది అంటారు కదా, అందుకు నేను ఇలా సెట్ చేశాను. దీని ఒక్కటే ఏమన్నా ఫ్రేమ్ ఉందంటే ఇది ఒక్క ఫ్రేమే ఉంది. సో అండ్ దివానా కూడా మేము ఇలా తీసుకున్నాం, అంటే షాప్లో తీసుకున్నాం, వీడియో కూడా పెట్టాను. సో మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్పాలా, ఇక్కడ ఈ హౌస్లో నాకు ఏదైనా ఒకటి నచ్చలేదు అంటే ఈ పెయింటింగ్స్ ఉంటాయి కదా, అసలు చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. డే 1 నుంచి అసలు అలా కుర్చీ తగ్గితే చాలు అంత లేట్ వచ్చేస్తుంది అనమాట. అంత క్వాలిటీలెస్ పెయింట్ అనిపిస్తుంది నాకు. ఊరికూరినే మరకలు అవుతాయి. బట్ ఓకే, ఇక్కడ వచ్చి ఒక బాల్కనీ ఇచ్చాను మనకి. ఈ బాల్కనీ ఇక్కడ నేను క్లాత్స్ అన్నీ డ్రై పెట్టుకుంటాను అనమాట, డ్రై చేసుకుంటాను ఇక్కడ. సో అండ్ ఇక్కడ వచ్చి పూజ మందిరం అరేంజ్ చేసుకున్నా. బేసిక్గా వీళ్ళది పూజ మందిరం కానీ ఇవ్వలేదు, నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ పూజకి సంబంధించినటువన్నీ ఏం చేశానంటే, మేము ఆల్రెడీ లాస్ట్ వీకెండ్ అంటే లాస్ట్ సాటర్డే పాలు పొంగిచ్చేసాం న్యూ హౌస్లో. సో ఇక్కడ ఉండేటి వాటితో తీసుకెళ్ళి అక్కడ పాలు పొంగిచ్చాము అనమాట. దానివల్ల నాకు ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఓన్లీ ఈ చిన్నవి మాత్రమే పెట్టుకున్నాం, మిగతావన్నీ అక్కడ షిఫ్ట్ చేశాను. సో బేసిక్గా ఇంత పెద్దది తీసుకోవద్దండి ఫ్రేమ్, చిన్నది తీసుకోండి. మన రెంట్ హౌస్లో ఉంటాం కదా, ఓన్ హౌస్ ఉండే వరకు. సో షిఫ్టింగ్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. నాకైతే ఇంకా నెక్స్ట్ హౌస్లో దీన్ని యూజ్ చేయలేని అనిపిస్తుంది. అది చిన్న ఇల్లు అనమాట, ఇంత పెద్దది కాదు ఆ ఇల్లు అయితే. సో దానివల్ల అంతే. ఇంకా ఇదంతా పూజకు సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. క్లాత్స్ ప్లస్ ఏమన్నా బ్యాగ్స్ ఉంటాయి కదా, లగేజ్ బ్యాగ్స్ లైక్ మన డీమార్ట్ కలా వెళ్ళే గ్రాసరీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ పక్కనే ఇక్కడ ఫ్రిడ్జ్. ఇది కూడా మేము ఆన్లైన్లో తీసుకున్నాము. ఇది 3 star, ఎన్ని లీటర్స్, ఇది 3 star అండ్ 363 liters. సో మనకి 2 doors, అంటే లోపలే నేను అంత నీట్గా పెట్టుకోవాలా చూపించడానికి, వద్దులే భయపడతారు. ఇది కూలింగ్, ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు అంతే. అండ్ ఇలా ఎక్కడికన్నా వెళ్తే ఇలా నాకు తీసుకోవడం ఇష్టం. యాక్చువల్గా ఇంకా 2 ఉండాలా, అవి ఊర్లో ఉన్నాయి, మిస్ అయినవి. సో ఇంతే ఫ్రిడ్జ్ అనమాట. మాకైతే చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఇది. అండ్ మై కిచెన్ చూపిస్తాను, చిన్న కిచెన్ అనమాట. ఇదే కిచెన్. సో అంత మంచిగా కబోర్డ్స్ ఇచ్చారు, అన్నీ లోపల పెట్టేస్తాను అనమాట. సో ఇది జ్యూసర్, దీని గురించి నేను రివ్యూ ఇవ్వాలనుకున్నా బట్ కుదరలే టైం. సో నేను కొత్త ఇంటికి వెళ్ళాక ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో ఇంకా నార్మల్ బేసిక్గా ఉండాల్సింది ఇంకా అంతే అనమాట. సో ఎవ్రీథింగ్ నేను అన్ని లోపల పెట్టేస్తాను, స్టోరేజ్ ఇంకంతా. సో అంతే, కిచెన్ గురించి పెద్దగా చెప్పాల్సినంత అవసరం లేదు. సో మనకి ఇంక ఇక్కడ కిచెన్లోనే ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇచ్చారు వాషింగ్ మిషన్ అనమాట. అది పట్టని స్పేస్, అంతే నీట్గా ఉండదు. సో
వాషింగ్ మిషన్కి అయితే అక్కడ వేసుకుంటాము. క్లాత్స్ అనేవి హాల్లో ఇచ్చారు కదా, అక్కడ డ్రై చేసుకుంటాము. అండ్ ఇలా వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది 2 BHK బేసిక్గా. సో ఇక్కడ మనకి హాల్లోకి ఇట్లా వాష్రూమ్ ఒకటి ఇచ్చారనమాట. సో బేసిక్గా మేము ఈ బెడ్రూమ్ని ఒక స్టోర్ రూమ్గా యూస్ చేస్తాను. చూపిస్తాను దాన్ని, భయపడద్దండి అసలు. అంటే నేను ఏదో ఎత్తిపెట్టి సర్ది పెట్టి ఏమి హోమ్ టూర్ చేయట్లే. బేసిక్గా బిఫోరే బాగుండేది ఈ రూమ్ అయితే. సో భయపడద్దండి, అసలు భయపడద్దండి. ఇలా ఉందన్నమాట మొత్తం. ఇవంతా ఏంటంటే మేము అన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్లో తీసుకున్నాం కదా. సో మాకు ప్యాకేజింగ్కి వచ్చిన బాక్సెస్ అన్నీ అలానే పెట్టేసుకున్నాము. సో షిఫ్టింగ్ అప్పుడు యూజ్ అవుతుంది అని. సో ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే నో బ్రోకర్ వాళ్ళే మంచిగా తెస్తారు అని చెప్పి. ఇన్ని రోజులు ఎత్తిపెట్టి వేస్ట్ అయిందా అనిపిస్తుంది. ఓకే, అని మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ ఇది మేము అగారా వాళ్ళది, ఇది ఏమంటారు దీన్ని, వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాం అగారా వాళ్ళది. సో అస్సలు నచ్చలేదు అనమాట. సో ఇదే అగారా వాళ్ళది వాక్యూమ్ క్లీనరు. బేసిక్గా ఇది మాత్రం తీసుకోవద్దండి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే. మేము ఏంటో రివ్యూస్ చూసి కూడా తీసుకున్నాము, బట్ మాకేం అంత అనిపించట్లేదు. సో మేము ఇది OLXలో ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ పక్కనే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఇది కూడా అంతే. మాకు అస్సలు నచ్చలేదు. వీటి గురించి నేను రివ్యూస్ చేయాలనుకున్నా, బట్ నాకు కుదరలేదు అనమాట. బేసిక్గా ఈ రూమ్ కొంచెం ముందే బెటర్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే, సో మేము షిఫ్ట్ అవుతున్నాం కదా, సో ఈ బాక్సెస్ అన్నీ ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పి అన్నీ ఇలా బయట తీసేసరికి ఇంకా రచ్చ అయిపోయింది ఈ రూము. బట్ ఓకే, ఇంకా టైం లేదు కదా, ఇంకా అలానే తీసేసాను అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్టోరేజ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే ఇంకా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మనకైతే ఇక్కడ ఒక స్పేస్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి కబోర్డ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. కబోర్డ్స్ కూడా చాలా పెద్ద స్టోరేజ్ అనే చెప్పచ్చు. సో ఇటు సైడ్ ఇవంతా మన క్లాత్సే అనమాట. పర్లేదు, కొంచెం బాగానే పెట్టుకున్నా. వీడియో కోసం అయితే నేను సర్దలేదు, ఇలానే ఉనింది నిజంగా. సో పర్లేదు. ఈ 2 ర్యాక్స్ పెట్టుకున్నా, ఇంకా కిందన కొంచెం ల్యాప్టాప్ బ్యాగ్స్ అలా పెట్టేసుకున్నా అనమాట. సో ఇంక ఇటు సైడ్ వచ్చి మా హస్బెండ్ క్లాత్స్ అన్నీ ఉంటాయి. సో ఇంకా మా హస్బెండే కాదు, ఇంకో ర్యాక్లో నాకు కూడా కొన్ని శారీస్ అలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి ఇలా వాష్రూమ్ ఇచ్చారనమాట. వాష్రూమ్స్ కూడా పర్లే, ఒక స్టోరీ ఉంది వాష్రూమ్కి. ఇక్కడ డోర్ ఇది లాక్ లేదు చూడండి. బేసిక్గా ఏమైందంటే వన్ సాటర్డే సో అక్క వాళ్ళు వస్తున్నారని అన్ని వంట అన్నీ రెడీ చేసేసిన. ఇంకా వాళ్ళు వస్తున్నారు, సో వంట చేశాను కదా, స్వెట్కి ఫేస్ వాష్ చేసుకుందామని అలా వెళ్ళి లాక్ వేసుకున్నా. సో అప్పుడు ఏదో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ లాక్ కొంచెం ఏదో సిలిం పట్టింది అనమాట. అది గట్టిగా లాక్ పడిపోయింది, రాలే. ఇంకా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేస్తే పంపించారు. ప్లంబర్ ఎవరో సంథింగ్ వచ్చి ఎంతసేపు పట్టిందంటే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. నేను అట్లనే వాష్రూమ్లో ఉన్నా. ఇంకా లాస్ట్కి ఇలా కాదని చెప్పి అది లాక్ని పగలగొట్టేశారు. అది ఎంతో స్ట్రాంగ్గా ఉన్నింది ఆ లాక్ కూడా. సో ఆల్మోస్ట్ 1 అవర్ నేను అలానే వాష్రూమ్లో ఇరుక్కుపోయినాను అనమాట. అది ఇంకా సెట్ చేయలేదు. సో ఇంక ఇది వాష్రూమ్. సో ఇంక ఇలా వస్తే అక్కడ ఇదే చిన్ని బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి ఏం డెకరేషన్, అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది నైట్ షూట్ చేస్తున్నాము. ఏమంటే టైం లేదు కాబట్టి, ఇంకా ఆఫీస్కి వెళ్తారు, ఇంకా తనే షూట్ చేయాలి కాబట్టి ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా షూట్ చేయించుకుంటున్నా. ఇంక ఇది బాల్కనీ. ఇక్కడ లైటింగ్ లేదు చూపించడానికి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి. ఇంకా ఇదంతా అపార్ట్మెంట్స్ అనమాట, చాలా బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ. సో బాగుంటుంది బేసిక్గా కమ్యూనిటీ అయితే. సో నేను కమ్యూనిటీ షూట్ కూడా ఎలా ఉంటుందో టుమారో ఈవినింగ్ అలా షూట్ చేస్తాను నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు. సో
అప్పుడప్పుడు ఇంక ఇలా ఉంటాము. బట్ దుమ్ము పొల్యూషన్ అయితే విపరీతంగా ఉంటుంది, ఓవర్గా ఉంటుంది. సో అంతే, ఇంకా నా హోమ్ టూర్ పెద్దగా చూపించడానికి ఏమి లేవు, జస్ట్ మినిమంతో ఉన్నాయి అంతే అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టాటా.